నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ఎందరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారు తమ ప్రవర్తన విషయంలో ఏమాత్రము పాపము చేయకుండా ప్రభువారే వారిని కాచేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తిగా ఉండుటను మనం గమనించగలం. ఇదే విషయాన్ని గురించి ప్రభువారు అపవాదితో మాట్లాడిన మాటను 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలం. నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడునూ లేడని ప్రభువారు మాట్లాడుటను మనం గమనించగలం. నిజమే, ఈ విషయమై అపవాది యోబును శోధించినటువంటి సంగతిని, యోబు పరీక్షించబడినటువంటి విషయాలను తన జీవితంలో మనం చూడగలం. అయితే తన భక్తి యథార్థమైనది గనుక దేవుడు తన ప్రవర్తనను ఆయన కాచినటువంటి విషయాన్ని మనం గమనించగలం. ఆ కారణాన్ని బట్టియే యోబు గ్రంథం 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో తన బిడ్డలు చనిపోయినప్పుడు తను కలిగినటువంటి పశు సంపద సర్వము అతడు పోగొట్టుకున్నటువంటి సందర్భాల్లో అతడు అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవ ఇచ్చను, యెహోవ తీసుకుని పోయెను. యెహోవ నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసనని చెప్పలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలానే యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో 10వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించు మరణము కమ్ము అని పలికిన సందర్భంలో అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేము అనుభవించదమా, కీడును మనం అనుభవింప తగదా అని. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సరైన భక్తి జీవితాన్ని ఒక వ్యక్తి కలిగి ఉన్నప్పుడు అతని కష్టస్థితిలో తనను అలానే తన ప్రవర్తనను ప్రభువారు ఏ విధంగా కాపాడుతారో యోబు జీవితంలో మనం చూస్తూ వచ్చాం. అతడు ఎంత మాత్రం కూడా ప్రభువును విడిచిపెట్టక ప్రభువు కొరకే కనిపెడుతూ వచ్చినటువంటి కారణాన్ని బట్టి తాను ఎదుర్కొన్నటువంటి శ్రమలంతటి నుంచి కూడా ప్రభువారు అతను విడిపించారు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి. మీకు ఏ కష్టం వచ్చినా ఏ శోధన వచ్చినా వాటన్నిటిలో మీ ప్రవర్తనను ప్రభువారు కాచే దేవుడిగా ఉన్నారు. నాడు యోబు గారు ఏ విధముగా ప్రభు సంరక్షణ పొందారో అట్టి దీవెనకు నేటి కాలముందు నా ప్రియులకు మీరందరూ పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు 100 మేలు కలుగు చేయండి. కృంగిన వారిని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని, భక్తి జీవితంలో కొనసాగి తాము ఎదుర్కొంటున్నటువంటి పరీక్షల వలన ఎంతమంది అయితే వేదనతో ఉన్నారో నిశ్చయముగా ఇప్పుడే వారిని మీరు బలపరిచి ధైర్యపరిచి పరిశుద్ధాత్ముడా లేవనెత్తుదురుగాక. మీ పరిచర్లు ఎంతో ప్రయాసపడుతూ శ్రమను ఎదుర్కొంటూ సేవ చేస్తున్న దైవ సేవకులను జ్ఞాపకం చేసుకుని వారి పరిచయను దీవించండి ప్రభువా. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమేన్.